వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సండే వచ్చేసింది కదా, మరి చికెన్ మటన్ అయినా ఉండాలి కదా. అందుకని చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది ఏదో అని అంటున్నారని చెప్పేసి మేమైతే మా కన్నయ్య కోసం ఊకే బిర్యానీ అడుగుతున్నాడు అనమాట మా కన్నయ్య. అందుకని మటన్ కాళ్ళు ఉంటాయి కదా, దాంతో అయితే బిర్యానీ చేస్తున్నాను నేను ఇవాళ. అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. అవన్నీ అయితే ఇట్లా మంచిగా వేయించి పెట్టుకున్నాను అనమాట ఫస్టే, బ్రౌన్ ఆనియన్. ఇంకా బిర్యానీ అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ వచ్చేసి కాళ్ళు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటిని ఫస్ట్ మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నం అయితే అవుతుందన్నమాట బిర్యానీ కోసం. బాస్మతి రైస్ మెల్లిగా కలపాలి, లేదంటే బియ్యం వచ్చేసి విరిగిపోతాయి అన్నమాట తొందరగా. బాస్మతి రైస్ కదా, తొందరగా విరిగిపోతాయి. మన నార్మల్ రైస్ అయితే అంత ఈజీగా విరిగిపోదు. ఇంకా ఇక్కడ వచ్చేసి కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని కలిపి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసినాను అనమాట. తర్వాత లాస్ట్లో మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం పెరుగు, ధనియా పౌడర్ వేసేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం సేపు బాయిల్ కానిచ్చాను. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ఇంకా అది మంచిగా సాఫ్ట్గా అయింది అనిపించిన తర్వాత, ముక్క మంచిగా ఉడికిన తర్వాతనే అందులో రైస్ అయితే వేయాలి, లేదంటే పీస్ మంచిగా ఉండదన్నమాట. మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో అయితే అన్నం అయితే యాడ్ చేసేసిన. అన్నం మొత్తం వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, కొంచెం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్, ఆ ఫ్రైడ్ ఆనియన్ అయితే వేసుకున్నాను అనమాట. ఎంత ఫ్రైడ్ ఆనియన్ ఎక్కువ వేస్తే అంత టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే. నాకైతే చికెన్ బిర్యానీ ఇట్లాంటి ఏ బిర్యానీ అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. బిర్యానీ అంత బాగా చేస్తాను నేను. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం నేను బిర్యానీ చేస్తే. ఇంకా ఫైనల్లీ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ అయితే. నాకేమో ఎక్కువ నెయ్యి వేస్తే ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకేమో నెయ్యి తక్కువ వేస్తేనే తింటారు, లేదంటే అసలు దాన్ని టచ్ కూడా చేయరు అనమాట. అందుకని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఆయిల్ ఏమి వాడలేదన్నమాట ఎక్కువ. ఇంకా ఫస్ట్ వేసిన ఆయిల్తోనే అయిపోయింది. ఇంకా దమ్కి అయిపోయిన తర్వాత తినడానికైతే కూర్చున్నాం. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మన వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ. ఇంకా తీసి తిందామని అయితే చూస్తున్నాం. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. మనం ఫుడ్ కలర్స్ ఏం వాడకున్నా సరే మంచిగా వస్తుంది బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ. బయట బిర్యానీ కంటే ఇంట్లో ఇట్లా హైజీనిక్గా మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం మనం చూస్తూ మనం చేసుకుంది కదా, చూడడానికి బాగుంటుంది, తినడానికైనా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Please do subscribe. Thank you so much for watching this video. Thank you so much.